క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ యొక్క పునరుద్ధాన దినపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఇప్పటి వరకు మంచి ఆత్మ సంబంధమైన పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహింపరుచుకుని ఉన్నాం. అలాగనే ఆరాధన కార్యక్రమంలో మరి ఒక భాగమైన వాక్య సందేశంలోనికి ప్రవేశించి మరి దేవుని నామాన్ని మహింపరుచుకున్నాం. ఈ దినం మన వాక్య ధ్యానాంశము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషులను వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడిగాను వ్యాధిని అనుభవించిన వాడిగాను మనుషులు చూడనులని వాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేమి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 3వ వచనం. చదవండి వాక్య భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్థితులు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా మీ యొక్క పునరుద్ధాన దినములో తండ్రి మేము సంఘముగా చేరి కూడి మీ యొక్క నామ మహిమార్థమై తండ్రి ఇదిగోనైనా వాక్య ధ్యానాంశంలోనికి మేము ప్రవేశిస్తూ ఉండగా ప్రభా మీ యొక్క సత్యవాక్యమును విభజించుకొని ఉపదేశించుకొని అలాగున్నదా లేదా అని పరిశీలించుకొని పరిశోధించుకొని తండ్రి దాని ద్వారా మేము స్థిరపడటానికి నిలబడటానికి మాకు సహాయాన్ని దయచేయమని మమ్మల్ని వేడుకొంచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మాకు అందించి మీ యొక్క వాక్యములో ఉన్న మర్మమును మాకు బోధించమని మమ్మల్ని కొంచెం ఈ యొక్క వాక్యము ద్వారా తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుతుంది. మా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు మనకు శ్రేష్టమైన నామమున అడిగి వేడి కొంచెం ప్రార్థిస్తున్నా తండ్రి. మనకి వందనాలు. చదవబడిన వాక్య భాగాన్ని కనుక చూసుకుంటే ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ప్రణాళిక భూమి మీద ఏ విధంగా జరిగించాలి అని చెప్పి ఈ యొక్క లేఖనాన్ని ముందుగానే యెషయా భక్తుడి ద్వారా తండ్రి తెలియజేశాడు. ఆయన ఈ యొక్క లేఖన భాగాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీద ఏ విధంగా ఉండాలి అన్న విషయాన్ని కూడా యెహోవా దేవుడు ముందుగా బయలుపరచినట్టుగా మనం చూస్తాం. అతడు తృణీకరింపబడిన వాడు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఏదైతే ఈ భూమి మీద జయించవలసి ఉన్నదో ఆ యొక్క జయించవలసిన సమయములో యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారికి ఏమిస్తున్నాడు అంటే ఈయన తృణీకరించబడతాడు విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ప్రథమంగా గమనించాలి. మరి యేసుక్రీస్తు వారు ఎలా తృణీకరించబడ్డారు, ఏ విధంగా తృణీకరించబడ్డారు అనే కనుక మనం చూస్తే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు రక్షకుడు యూదులలో పుట్టాడు అని చెప్పేసి తండ్రి అయిన యెహోవా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అంతేనా? రక్షకుడు ఏం చేయాలి అంటే తన యొక్క నామానికి సార్థకత చేయాలి. అంటే తన నామము ఏమై ఉన్నదో దాన్ని బయలుపరచాలన్నమాట. అదే విధంగా యేసుక్రీస్తు వారు కూడా అనేకులను రక్షించటానికి ఆయన శ్రమించినట్టుగా మనం కూడా చూస్తా ఉన్నాం. కాకపోతే ఇక్కడ యూదులు ఏం చేశారు అంటే ఆయనను తృణీకరించారు. ఈ రక్షణను మాకొద్దు, ఈ రక్షకుడు మాకు అవసరం లేదు అని చెప్పేసి తృణీకరించినట్టుగా మనము చూస్తా ఉన్నాం. అంతేనా? అదే కదా మనకి ఇక్కడ వాక్యం తెలియజేస్తా ఉంది. రక్షకుడు పుడతాడు, ఆయనకు యేసు అనే పేరు పెడతాము, తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షిస్తాడు అన్న మాట మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. మరి యేసుక్రీస్తు వారిని వాళ్ళు ఏ విధంగా తృణీకరించారో ఒకసారి మనము లోకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనము మనం చదువుకుందాం. 33 కాదు, ముందు 11 చదువుకుందాం. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి
పిలాతును వద్దకు మరలా పంపెను. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి. అర్థమవుతుందా? అంటే చదవబడిన వాక్య భాగాన్ని కనుక మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే గాడిద మీద వస్తా ఉన్నాడో వీళ్ళందరూ ఏం చేశారంటే యూదుల రాజుకు జయము, హోసన్నా హోసన్నా అని చెప్పి వీళ్ళందరూ కూడా కేకలు వేశారు. ప్రజలందరూ కేకలు వేసినప్పటికీ ఆయన రాజ్యాన్ని వారు త్రోసివేశారు. ఆయన రాజుగా వారు అంగీకరించలేదంట. రాజు రాజ్యం ఆఫర్ చేయడానికి వస్తున్నాడు. అటువంటి సందర్భంలో ఈ ప్రజలు ఏం చేశారంటే మొదటైతే యూదుల రాజుకు జయం అన్నారు. కానీ ఎప్పుడైతే యూదా ప్రధానులు, యాజకులు, అధికారులు ఉన్నారో వీళ్ళందరూ మిగతా జనాంగాన్ని ప్రేరేపించి ఆయన్ని సిలువ వేయండి అని అనేటట్టుగా చేశారండి. అయితే యేసుక్రీస్తు వారిని, యేసు అనే నామాన్ని మొదట తృణీకరించవలసింది ఎవరు అంటే యూదా జనాంగం. అదే కదా లేఖనం చెబుతుంది. ఆయన తృణీకరింపబడిన వాడుగాను. ఎవరు తృణీకరించింది? తన యొక్క సొంత ప్రజలే ఆయనను తృణీకరించారు అని చెప్పేసి ఈ లేఖనము తెలియజేస్తా ఉంది. ఏం చేశారంట? ఆ 8వ వచనం మనం ఒకసారి చూద్దాం. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనానో ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయన్ను చూడగోరెను. ఆయన్ను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ఏం చేశాడంట? యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పిలాతు దగ్గరికి తెచ్చారో అక్కడ ఈయన కూడా బాగా సంతోషించాడు. సంతోషించి ఏం చేస్తా ఉన్నాడంటే హేరోదు ఈయన ఏదైనా సూచక్రియ చేస్తాడేమో చూద్దాం. ఎందుకంటే చాలా విన్నాడు యేసునామం గురించి. ఆయన చేసిన భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రతి ఒక్క అద్భుతం గురించి హేరోదు విన్నాడు. విని ఏం చేస్తా ఉన్నాడు అంటే ఏమన్నా సూచక్రియ ఏమన్నా చేస్తాడేమో, అద్భుతం ఏమన్నా చేస్తాడేమో అని చెప్పేసి యేసు ప్రభు వారి గురించి నిరీక్షణ కలిగి ఆనందించాడు. ఆనందించి అయినా ఇప్పుడు యూదులు తీసుకుని వచ్చారు కదా, హేరోదు దగ్గరికి తెచ్చారు. ఎందుకు? ఈయన మాకొద్దు, ఈయన సిలువ వేయాలి అని చెప్పేసి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చినప్పుడు ఇక్కడ హేరోదు ఏం చేస్తా ఉన్నాడంటే చాలా ప్రశ్నలు అడిగాడంట. ఎందుకు, ఏమైంది, ఏం జరిగింది, ఈ ప్రజలు నిన్ను తృణీకరించారని చెప్పేసి చాలా రకాల ప్రశ్నలని వేశారన్నమాట. వేసినప్పుడు ఆయన దగ్గర ఎటువంటి దోషము అనేది వారికి కనబడలేదు. మరి దోషం కనపడినప్పుడు ఆయన శిక్ష చేయకూడదు కదా. అందుకని చెప్పి ఏం చేశాడంటే ఇక్కడ హేరోదు ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. ఏం చేశారంటే ఇక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు ఈయన మీద నేరం మోపారంట. యేసు ప్రభు వారు ఎక్కడైనా తప్పు చేసినట్టు ఉందా మన బైబిల్లో? లేదు. మరి తప్పు చేయనప్పుడు ఏ నేరాన్ని ఆధారం చేసుకుని మోపారు వాళ్ళు? ఈయన తృణీకరించడానికి ఒక ఆధారం అనేది ఉండాలి కదా. ఏ నేరాన్ని ఆధారం చేసుకున్నారు అంటే దైవ దూషణ అనే నేరాన్ని వీళ్ళు ఆధారం చేసుకున్నారు. ఈయన ఏమంటున్నాడంటే నేనే మెస్సీనని చెప్పేశాడు, నేనే రాజునని చెప్పేశాడు, మా కైసరు కదా రాజుగా ఉండాల్సింది, లేదంటే హేరోదు కదా రాజుగా ఉండాల్సింది, వీళ్ళకి ప్రతిగా ఈయన రాజుగా ఉండటం ఏంటి, కాబట్టి ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకొని దైవ దూషణ చేశాడు అన్న నేరాన్ని ఈయన మీద మోపారు. మోపడానికి ఏం చేశారు? దొంగ సాక్షుల్ని తీసుకొని వచ్చినట్టుగా మనము చూస్తాము. అంటే ఈయన తృణీకరించడానికి ఒక నేరాన్ని వీళ్ళు అడ్డం పెట్టుకున్నారు. ఏంటా నేరము అంటే దైవదోషణ. ఈ దైవదోషణ అనేది పాత నిబంధనలో కూడా నేరంగానే పరిగణింపబడుతుంది. ఒకసారి మనము లేవియ కాండము 24వ అధ్యాయము
10 నుండి ఒకసారి చదువుకుందాం. ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తుడిగా ఒక పురుషుకిని పుట్టినవాడు ఒకడు ఇశ్రాయేళ్ల మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలీయుల కుమారునికి ఒక ఇశ్రాయేలీయునికి పాలెములో పోరుపడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వాని తీసుకుని వచ్చి వాని తల్లి పేరు షెలోమీతు, ఆమె దాని గోత్రికుడైన దిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకుని వరకు వానిని కావలిలో ఉంచింది. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, శపించిన వానిని పాళెము వెలుపలకి తీసుకుని రమ్ము. వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తరువాత సర్వ సమాజము రాళ్లతో వాని చావగొట్టవలెను. మరియు ఇశ్రాయేలుతో ఇట్లను, తన దేవుని శపించువాడు తన పాప శిక్షను భరింపవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్షను అందవలెను. ఏం జరిగిందంటే ఇక్కడ ఎక్కడైతే ఈ మరణ శిక్ష అనేది వీళ్ళు అమలు చేయాలనుకున్నారు, ఏది చంపేయాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచన చేశారో, ఆ చంపేయాలి అనుకున్నప్పుడు కరెక్ట్ రీజన్ కూడా వీళ్ళు తీసుకొని వచ్చారంట. ఏంటి ఆ రీజను అంటే, యెహోవా నామము పేరిట దూషణ చేశాడు, యెహోవాని శపించాడు అని చెప్పేసి మాట్లాడుకొస్తుంది. యెహోవాని శపిస్తే అతను మరణ శిక్షకు పాత్రుడు అని చెప్పేసి ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంది. ఇప్పుడు ఇదే ధర్మశాస్త్రాన్ని వీళ్ళు ఆధారం చేసుకున్నారు. ఆధారం చేసుకుని ఏం చేశారు అంటే, ఈయన మీద తీక్షణమైన నేరము మోపారు. ఒకసారి మనము యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం ఒకసారి పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 33. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. పదబడిన వాక్యంలో ఏమి నేరం అంటే, ఇప్పుడు వీళ్ళని మోపింది దేవదూషణ. నేను దైవ కుమారుణ్ణి అని చెప్పేసి ఏం చేశాడంటే, దేవుడి నామాన్ని ఇతను అవమానపరిచాడు, యేసు అని ఆయన అవమానపరిచాడు అని చెప్పేసి తీక్షణంగా నేరం మోపారంట. ఈ నేరం మోపితే వాళ్ళు ఏం చేయొచ్చు, ఇప్పుడు యేసుక్రీస్తుకి మరణ శిక్ష విధించవచ్చు అన్నమాట. యేసు అనే నామానికి మరణ శిక్ష అనేది విధించవచ్చు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, తెలివిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద దేవదూషణ అనే నేరము మోపారు. అదే 10వ వచనం లోకా 23:10లో మనం చదువుతున్నాం. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. 13వ వచనం, అంతట పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి, ప్రజలు తిరుగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుష్యుని నా ఎద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరముల్లో ఒకటైనను నాకు కనబడలేదు, హేరోదునకు కూడా కనబడలేదు. ఇదిగో మరణమునకు తగినది ఏది ఇతడు చేయలేదు. ఏం చేశారంట, ఈయన మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఈ నేరాలన్నీ తీక్షణంగా ఆయన మీద నేరం మోపారు కదా, ఈ నేరాలు ఏది కూడా నేను ఆయన మీదటిగానే విచారిస్తున్నాను కదా, ఏది కూడా నాకు కనపడలేదు అని చెప్పేసి ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అంటే మరణానికి కారకమైనది ఏది కూడా కనబట్టలేదని. ఇక్కడ చూస్తేనేమో ఖచ్చితంగా ఈయన్ని మరణం అనే శిక్ష వేయాలని చెప్పేసి వీళ్ళందరూ తెగ ప్రయాసపడిపోతా ఉన్నారు. ఇక్కడ చూస్తే పిలాతు గారు కూడా ఏం చేశారు అంటే, యేసుని విడుదల చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు. అయితే జనులు ఏం చేశారు అంటే, 20వ వచనం, పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను
వారు దీనిని సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేసిరి. ఏం చేశారంటే ఇక ఈయన మీరు సిలువ వేయాల్సిందే అని చెప్పేసి ప్రజలందరూ కూడా కేకలు వేశారు. అంటే యేసుక్రీస్తు వారిని ప్రజలంతా ఏం చేశారు? తృణీకరించారు. ప్రభైన యేసు నామము అనేది తృణీకరించబడటానికి సిద్ధంగా ఉంది. అందుకే యేసు వారి గురించి మాట్లాడేటప్పుడు బైబిల్లో ఏమని చెప్పబడతా ఉందంటే, ఆయన పరిశోధింపబడిన రాయి అని చెప్పబడతా ఉంది. అంతేనా? ఇప్పుడు ఒక బంగారాన్ని భూమిలో నుండి బయటకు తీయాలి అంటే ఏం చేస్తారు? వాళ్ళు మొదటగా దాన్ని కాలుస్తారంట, కొడతారు, కట్ చేస్తారు. మొత్తం తీసిన తర్వాత శుద్ధ సువర్ణముగా దాన్ని బయటకు తీస్తారు. అంతే కదా? యేసును కూడా ఈ యొక్క ప్రజల్లో నుండి శుద్ధ సువర్ణముగా బయటకు తీయడానికి దేవుడు ఏం చేశాడు అంటే పరిశోధించాడు. ఆ పరిశోధనలో భాగమే ఈయన్ని తృణీకరించుట, ఇక విసర్జించుట అనే విషయానికి వస్తే, ఈయన ఏం చేశారు అంటే అసలు తమ యొక్క సంతతిలోనే ఆయన ఉండకూడదని చెప్పేసి, ఈయన మా యొక్క జాతిలోని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్రం కూడా ఆచరించట్లేదు అని చెప్పేసి, ఆ విశ్రాంతి దినాన్ని కూడా ఆచరించట్లేదు అని చెప్పేసి ఈయన చంపేయాలని చెప్పేసి అసలు యెరూషలేముకు అవతలకు తీసుకెళ్ళినట్టుగా మనకి వాక్యం తెలియజేస్తుంది. ఒకసారి మనం 33వ వచనం చూస్తే, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఏం చేశారంట? కపాలము అనే స్థలమునకు యేసు వారిని తీసుకొని వచ్చారు. ఇది ఎక్కడ ఉంది స్థలము అంటే యెరూషలేముకి కొద్ది మైళ్ళ దూరంలోని, మహా అయితే ఒక 2-3 మైళ్ళ దూరంలోనే ఈ యొక్క కపాలము అనబడే స్థలము ఉన్నది అని చెప్పేసి వాక్యము తెలియజేస్తాం. ఇప్పుడు ఆయన తృణీకరించారు, విసర్జించారు. ఇక మీ ఇదంతకు మాకు అవసరం లేదు, ఈయన చంపేస్తాం మేము అని చెప్పేసి ఎక్కడికి తీసుకొచ్చారు? యెరూషలేము అవతలకు తీసుకొని వచ్చారు. మొదట యూదుల్లో నుండి తీసివేయబడ్డాడు ఆయన, తర్వాత యెరూషలేములో నుండి తీసివేయబడ్డాడు. దాన్ని తృణీకరించుట, విసర్జించుట అని చెప్పేసి ఇక జీవ గ్రంథం అనేది సెలవిస్తుంది. ఇక ఆయన చూస్తేనంట వ్యసనాక్రాంతుడిగా ఉన్నాడు, వ్యాధిని అనుభవించిన వాడిగా ఉన్నాడు అని చెప్పేసి వాక్యం తెలియజేస్తాం. మరి యేసుక్రీస్తు వారు అనుభవించిన వ్యాధి ఏంటి? యేసుక్రీస్తు వారిని చూస్తేనేమో ఆయన అందరి వ్యాధుల్ని స్వస్థపరుస్తున్నాడు, అందరి గాయాల్ని కడతా ఉన్నాడు, అద్భుతాలు చేస్తా ఉన్నాడు, సూచక్రియలు చేస్తా ఉన్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి యేసుక్రీస్తు వారికి వచ్చిన వ్యాధి ఏమిటి అని గనక మనం చూస్తే, మన పాపం అనే వ్యాధిని ఆయన యెరూషలేములో నుండి మోసుకొని వెళ్ళాడు. అర్థమవుతుందా? ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము ఒక పాపాన్ని ఆయన సిలువలో మోసుకొని వెళ్తున్నాడంట. మోసుకొని పాళెం అవతలకి వెళ్తున్నాడు, యెరూషలేము అవతలకి వెళ్తున్నాడు. ఒకసారి కనుక మనం అదే లేవీ కాండము 13వ అధ్యాయం కనుక మనం పరిశీలన చేస్తే ఇక్కడ కొన్ని విషయాలు మనకి బోధపడతాం. లేవీ కాండము 13వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చాడు, ఒకని దేహ చర్మమందు వాపు గాని పక్కు గాని నిగనిగలాడు మచ్చ గాని ఉండి వాని దేహ చర్మందు కుష్టిపొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను వద్దకైనను యాజకులైన అతని కుమారులో ఒకని యొద్దకైనను వాని తీసుకుని రావలెను. ఆ యాజకుడు వాని దేహ చర్మమున్న ఆ పొడను చూడగా ఆ పొడ యందలి వెంట్రుకలు తెల్లబారిన ఎడల ఆ పొడ అతని దేహ చర్మం కంటే పల్లముగా కనబడిన ఎడలను అది కుష్టు పొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపబలెను. ఏం చేయాలంట? ఎప్పుడైతే ఇతని మీద నేరం మోపబడిందో అప్పుడు ఈయన ఏం చేయాలి అంటే అపవిత్రుడు అని చెప్పేసి నిర్ణయించాలి అని చెప్పేసి బైబిల్ మనకి తెలియజేస్తా ఉంది. అంతేనా?
ఎప్పుడైతే యేసు ప్రభు వారి మీద నేరం మోపారో ఆయన ఏమైపోయాడు? అపవిత్రుడు అయ్యాడు. అంటే తృణీకరించబడ్డాడు. ఈ ప్రజల్లో అతను ఉండడానికి ఇక వీలు లేదు. మరి ఇతను ఎక్కడ ఉండాలి? విసర్జించబడాలి అంటే ఎక్కడ ఉండాలి అంటే ఇదే అధ్యాయం 46వ వచనంలో బైబిల్ మనకు ఒక మాట తెలియజేస్తాం. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడయ్యుండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగా నివసింపవలెను. వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను. ఇక్కడ ఏం చేయాలంటే ఇంకా ఏదైతే అపవిత్రత అనేది ఇతనిలో ఉందో ఇతన్ని పాళెం వెలుపలకి తీసుకుని వెళ్ళాలి. అయితే ఈ కుష్టుపొడ ఎవరికి ఉంది అంటే సమస్త మానవాళికి ఉంది. ఏంటి కుష్టుపొడ? శరీరంలో బహిర్గతం చేసే అంటే శరీరంలో నుండి వెలువడే పాపమే కుష్టుపొడగా మనకి ఇక్కడ బైబిల్ తెలియజేస్తాం. కుష్టుపొడ పాపానికి సాదృశ్యంగా ఉంది. ఈ పాపము ఇప్పుడు ఎవరు తీసుకున్నారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసుకున్నారు. ఇప్పుడు ఆయన అపవిత్రుడు అయ్యాడు, తృణీకరించబడ్డాడు. ఇప్పుడు ఈ తృణీకరించబడ్డ ఆయన ఈ యొక్క సిలువను మోసుకొని అంటే ఈ యొక్క పాప భారాన్ని మోసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు అంటే యెరూషలేము అవతలకి గోల్గొతా అనే స్థలానికి ఇక్కడ యేసువారిని తీసుకుని వెళ్తున్నారు. అర్థమవుతుంది? ఇప్పుడు యేసువారు తృణీకరించబడ్డాడు, విసర్జించబడ్డాడు. ఎందుకు తృణీకరించబడ్డాడు అంటే ఈయన మీద నేరారోపణ చేశారు. ఏంటి అంటే దేవదూషణ అనేది చేశారు. ఎందుకని తృణీకరించబడ్డాడు అంటే ఈయనలో కుష్టు ఉన్నది, అంటే పాపం ఉన్నది. ఎవరిది పాపము అంటే సమస్త ప్రజలది, యెరూషలేము యొక్క సమస్త ప్రజలది. ఈ పాపాలను తీసుకొని యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? యెరూషలేము అవతల గోల్గొతా అనే ప్రాంతానికి చేరినట్టుగా మనకి వాక్యం తెలియజేస్తాం. ఇప్పుడు ఆ ప్రాంతానికి చేరిన యేసుక్రీస్తు వారిలో ఏమున్నాయి అంటే తృణీకరణ ఉంది, విసర్జించటం ఉంది, ఆయన మీదే పాప నేరారోపణ అనేది ఉన్నది. ఇప్పుడు అవి తీసుకొని ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే గోల్గొతా అనే స్థలంలో ఉన్నాడు. ఈ గోల్గొతా అనే స్థలమును గనక మనం ఒకసారి పరిశీలిస్తే ఈ స్థలము దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది అని గనక మనం చూస్తే ఇది పాపానికి శిక్షకి ఇది సాదృశ్యంగా కనపడతా ఉంది. కర్స్ ఇన్ సిన్ అంటే పాప దోషము ఇక్కడ విడుదల చేయబడతా ఉంది, ఇక్కడ విడిచిపెట్టబడతా ఉంది, లేదంటే దానికి ఇక్కడ శిక్ష వేయబడతా ఉంది అన్న మాటని ఈ గోల్గొతా అనే ప్రాంతము అర్థమిస్తా ఉంది. నా పాపం ఏదైతే ఉందో దాన్ని నేను యెరూషలేములో విడిచిపెట్టల. ఆ యెరూషలేము నుండి తీసుకెళ్లి దేవుడు ఏం చేశాడు అంటే క్రీస్తు వారి మీద మోపి దానిని తీసుకువెళ్ళి ఆ ప్రాంతంలో పెట్టాడు. ఇప్పుడు ఆ ప్రాంతంలో పెట్టడం అంటే ఈ యొక్క పాపదోషములు అన్నీ కూడా ఇక్కడ శిక్షింపబడాలి. వాస్తవానికి యూదులు ఎంతమంది అయితే ఉన్నారో వారి యొక్క పాపదోషం ఎంతైతే ఉందో వాళ్ళందరినీ కూడా ఎక్కడ శిక్ష వేయాలి? ఈ గోల్గొతా అనే ప్రాంతంలో వేయాలి. ఎందుకంటే ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది దేనికి అంటే పాపానికి పరిహారం ఎక్కడ చేయబడుతుంది అన్న మాటని తెలియజేసే అర్థం వస్తా ఉంది. అర్థమైందా? ఆ పాపం అనేది ఎక్కడ నిర్వీర్యం అవుతుందంట? గోల్గొతా అనే ప్లేస్ లో నిర్వీర్యం అవుతా ఉందంట. ఇంకొక నానుడు ఏమిటి అంటే ఈ గోల్గొతా అని దానికి ఎందుకు పేరు వచ్చింది అని కనుక మనం చూస్తే దాన్ని పాత నిబంధనలోని అది ఒక కపాలం ఆకారంలో ఉంటుంది, పుర్రె ఆకారంలో ఉంటుంది, కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది అని చెప్పేసి చెబుతారు. నున్నగా కొండలాగా నున్నగా మన తల గనక ఏ విధంగా నున్నగా ఉంటుందో అలా ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు అని చెప్పేసి చెప్తారు అనమాట. అంటే ఇప్పుడు అక్కడ ఏముంది? తల ఉంది, ఇంకోటి ఏముంది? పుర్రె ఉంది, లేదంటే కపాలం అనబడే స్థలం అంటున్నారు, లేదంటే గోల్గొతా అంటున్నారు, లేదంటే కల్వరి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో యేసు వారు అక్కడ సిలువ వేయబడి ఉన్నారు. చాలా మంది ఇప్పుడు ఏమని ఆలోచిస్తూ ఉంటారంటే సిలువ వేసేసాము వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు. వీళ్ళ పాపాలు ఎక్కడున్నాయి? క్రీస్తు వారి భుజం మీద.
క్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు? కపాలం అనబడే స్థలంలో ఉన్నారు. ఇప్పుడు వాటన్నిటిని పూడ్చిపెట్టాలి క్రీస్తు వారు. వాటన్నిటిని నిర్వీర్యం చేసేయాలి, పాపాలన్నిటిని. అంతేనా? ఆ యేసు అనే నామము, రక్షకుని నామము సమస్త ప్రజల్ని రక్షించాలంటే సిలువ బలియాగం జరగాలి. సిలువ బలియాగం జరిగితే ఇక్కడ వాళ్ళ పాపానికి పరిహారం అనేది దొరుకుతా ఉంది. ఇంతవాటికి మనకి ఈ యొక్క భూమి మీద కనిపించే అంశం యేసుక్రీస్తు వారు కపాల స్థలానికి రావటం, అక్కడ వాళ్ళ పాపాలను మోసుకొని రావటం, వాటన్నింటిని పాలెం వెలుపల, అంటే ఊరి వెలుపల నిర్వీర్యం చేయటం అనేది ఒక సిస్టమ్ లాగా. ఇది దేవుడే యెషయా గారి చేత పలికించిన ప్రవచనము. వ్యాధి అంటే వాళ్ళ పాపాన్ని తీసుకుని వెళ్ళాడు ఆయన. వాళ్ళు తృణీకరించబడతాడని చెప్పాడు, తృణీకరించబడ్డాడు. విసర్జించబడతాడు అని చెప్పాడు, విసర్జించబడి ఇప్పుడు ఆ స్థానానికి వెళ్ళాడు. ఆ స్థానానికి వెళ్ళిన ఆయన మీద పాప దోషారోపణ ఉన్నది. ఏం చేశారంటే వీళ్ళందరూ కలిసి తీక్షణంగా నేరం మోపారు. మా వద్దు అసలు ఆయన అనేసారు, అసలు ఆయన సిలువ వేయండి అని చెప్పేసి ఇంతవరకు ఇప్పుడు మనం చూస్తున్న ఒక కోణం. ఇక్కడ నుండి గనక మనం బైబిల్ కోణంలో ఆలోచిస్తే, ఇప్పుడు ఈ గొల్గొతా అనే ప్రాంతానికి కర్స్ ఇన్ సిన్ అని చెప్పాం కదా, అంటే పాపానికి పరిహారం ఇక్కడే జరుగుతుందని చెప్పాం కదా. ఇక్కడ ఎలా పరిహారం జరిగింది అని గనక మనం చూస్తే, ఈ గొల్గొతా మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు? పైన ఉన్నాడు. ఆ పైన ఏం చేయబడ్డాడు అంటే ఆయన సిలువ వేయబడ్డాడు. అంతేనా? ఇప్పుడు ఆయన పాదాలు ఎక్కడున్నాయి? గొల్గొతా మీద, సిలువ మీద ఆయన పాదాలు ఉన్నాయి. అంతేనా? ఈ సిలువలో నుండి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే తన యొక్క రక్తాన్ని ఈ యొక్క కపాలం అనే స్థలంలో విడిచిపెడతా ఉన్నాడు. అంతే కదా? ఏం చేశాడు ఆయన? మనల్ని రక్తము ద్వారా క్రయధనము చెల్లించి పాపానికి పరిహారం చేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ కపాలం అనే స్థలం మీద, కపాలం మీద ఆయన తన యొక్క రక్తమును ప్రోక్షిస్తూ ఉన్నాడు. సుమారు ఎన్ని గంటలు? ఉదయం 9 గంటలకి ఆయన సిలువేస్తే సాయంత్రం 6 వరకు కూడా బ్లడ్ అనేది బ్లీడింగ్ అవుతా వస్తా ఉంది. అంతేనా? అప్పుడు ఏమవుతుందంట? రక్తం బట్టి పాప పరిహారం అనేది ఆ యొక్క ప్రాంతంలో జరిగింది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. రెండవది, తండ్రి అయిన యెహోవా దేవుడు క్రీస్తు వారి విషయంలో ఒక మాట చెప్పాడు. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం గనక చూస్తే, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగు చేస్తానన్నాడు. అది నిన్ను తల మీద కొడుతుంది, అది నిన్ను తల మీద కొడుతుంది, నీవు దాన్ని మడి మీద కొడతావు అని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు తల మీద కొట్టేది ఎవరు? యేసువారు. అంతేనా? ఇప్పుడు యేసువారు ఇక కపాలం అనే స్థలంలో ఏం చేస్తున్నాడు? తన కాలుతో ఈ యొక్క కపాల స్థలాన్ని రక్తము ద్వారా పోక్షించి చితక కొడతా ఉన్నాడు అన్న అర్థాన్ని అక్కడ తెలియజేస్తుంది. ఇది అంతరంగిక అర్థం. అంటే బైబిల్ ఎలా పడితే అలా ఆలోచిస్తే మనకు అర్థం కాదు, కానీ దేవుని యొక్క కోణంలో ఆలోచిస్తే ఏ విధంగా సాతాను తలను చితకొట్టాడో ఇక్కడ మనకు అర్థం అవుతా. అంతేనా? సాతానుకున్న బలం ఏంటి? మరణం. అంతేనా? అది పాపాన్ని ఆధారం చేసుకొని సర్వమానవాళి కూడా మరణించే వాళ్ళుగా చేస్తా ఉంది. ప్రభువైన యేసు వారిని కూడా అలాగనే తీసుకుని వెళ్ళింది, మరణం గావించి ఇక తన పని సక్సెస్ అయిపోయిందని చెప్పేసి అది అనుకుంది. కానీ ఆ యొక్క ప్రాంతంలో దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు వారి రక్తాన్ని ప్రోక్షించి దాని యొక్క తలను చిదిమేశాడు. ఎలా చిదిమేశాడు అని కనుక మనం చూస్తే, అక్కడ నుండి మరణించి పాతాళానికి వెళ్ళిన ప్రభువైన యేసు వారు అక్కడ పాతాళములో ఉన్న ఆత్మలను తీసుకొని, అంటే పైన ఉండబట్టి ఇప్పుడు చనిపోబట్టి మధ్యాహ్నం 3 గంటలు అవుతుంది. అక్కడ నుండి తిరిగి ఆయన ఎన్ని రోజులు ఉండాలి? 4వ దినాన తిరిగి లెగవాలి. అంటే 3 పగళ్ళు 3 రాత్రులు నిండిపోతుంది ఇక్కడే. ఈ 3 పగళ్ళు 3 రాత్రులు యేసుక్రీస్తు వారి దేహమేమో మరి అరిమత యోసేపు యొక్క సమాధిలో పెట్టబడింది.
ఆ దేహాన్ని కుళ్ళిపోకుండా ఉండాలి అని చెప్పేసి దానికి కూడా ప్రవచనం. ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు యేసు వారు ఎక్కడ ఉన్నారు అంటే పాతాళంలో ఉన్నాడు. పాతాళంలో ఉన్న ఆత్మలకి విడుదల ప్రకటించి చెరను చెరగా తీసుకొని భూమి మీదకి వచ్చాడు ఆయన. అంతేనా? ఇప్పుడు వాస్తవానికి యేసు వారిని పరిశోధించాలి అంటే బతికుండగానే పరిశీలించాలా, చనిపోయిన తర్వాత పరిశోధింపబడిన రాయి కదా యేసు నామం. మరి పరిశోధింపబడిన రాయి అన్నప్పుడు ఈయన ఎలా తన యొక్క మిషనరీని అంటే తన యొక్క దేవుడు ఇచ్చిన ప్రణాళికని ఫుల్ఫిల్ చేస్తున్నాడు అని కనుక మనం చూస్తే, ఈయన మరణించి పాతాళలోకానికి వెళ్ళి పాతాళంలో ఉన్న ఆత్మలని చెరను చెరగా తీసుకొని వస్తున్నాడంట. వేదనకర స్థలాన్ని వదిలేసి ఎవరైతే నెమ్మది పొందే స్థలంలో ఉన్నారో ఆ యొక్క చెరను చెరగా పట్టుకొని వస్తున్నాడు అని చెప్పేసి మనకి లేఖనం తెలియజేస్తా ఉంది. పాతాళంలో సాతాను వశములో ఉన్న ఆత్మలు ఎవరైనా తీసుకొని రాగలుగుతారా? ఎవరు తీసుకొని వస్తున్నారు? యేసు వారు తీసుకొని వస్తున్నారు. అంటే ఆయన జయించాడా లేదా? జయించాడా? దేన్ని జయించాడు? మరణాన్ని జయించాడు. ఇక్కడ సాతాను తలని చితక ద్రొక్కాడు. ఏంటి దాని తల ఏంటి? అది పాపాన్ని ఆధారం చేసుకొని, పాపముకున్న బలము యొక్క మరణాన్ని ఆధారం చేసుకొని సమస్త మానవాళ్ళని కూడా తన వశము చేసుకుంటుంది అన్నమాట. వీళ్ళందరికీ తిరిగి లెగవట్ల, లేచేవారిగా లేరు. అంతవరకు భూమి మీద బ్రతికిన నరుడు లేడు. ఇప్పుడు యేసు వారు వచ్చి ఏం చేశారు అంటే ఈ యొక్క స్థలము నుండి పాతాళానికి దిగి వెళ్ళి ఈ యొక్క స్థలములో ప్రక్షాళన జరిగించి కిందనున్న ఆత్మలను తీసుకుని వచ్చి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని ఎదుట కనబరుస్తున్నాడు అని చెప్పేసి లేఖనం తెలియజేస్తుంది. యేసు వారు జయించారు అంటే భూమి మీద కూడా కాదు, పాతాళములో కూడా ఆయన జయించి తిరిగి వచ్చాడు. కాబట్టి పేతురు గారి ద్వారా ఒక మాట చెప్తున్నాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది పరిశోధన, ఇది విజయము, ఇది ప్రభువైన యేసు వారిలో నెరవేరిన ప్రవచనము. అందుకనే ఆయన పాళ్యం వెలుపలికి తీసుకెళ్ళాడు. పాళ్యము అంటే ఒకవేళ ఉదాహరణకి మనం భూమి అని కనుక ఆలోచించుకుంటే ఈ భూమి లోతుల్లోనికి వెళ్ళి అంటే భూమి క్రిందకు వెళ్ళి ఆ ఆత్మలను తెచ్చి దేవుని ఎదుట కనపరిచిన వాడిగా యేసు వారు ఉన్నారు. అందుకే ఆయన జయించిన వాడయ్యాడు. అంతకుముందు ఏ నరుడు కూడా పాతాళానికి వెళ్ళి మరలా తిరిగి ఆత్మను తీసుకొని వచ్చిన పద్ధతి అనేది మనం బైబిల్లో చూడలేదు. అది కాకుండా జయించిన వాణ్ణి కూడా మనము చూడలేదు. అందుకే ఆయన ఏం చేశాడు అంటే ఎక్కడైతే పాప పరిహారము అనేది జరుగుతుందో ఆ యొక్క స్థలములో తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించిన వాడిగా ఉండి అక్కడ నుండి ఆయన భూమి లోతుల్లోనికి దిగి వెళ్ళి అక్కడ ఉన్న ఆత్మలన్నిటినీ తీసుకుని వచ్చి మరలా తన దేహాన్ని తాను పొంది అది జీవదేహంగా ఇక మరణించే దేహం కాని దానిగా ఆయన దాన్ని పొంది సర్వమానవాళ్ళకి కనపరచాడు. కాబట్టి ఆయన వాళ్ళని వెలుపులకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి యెషయా గారి ద్వారా ప్రవచనం చెప్పిస్తా ఉన్నారు. యేసు నామం ఏదో ఊరికినే వచ్చేసి ఆయనకి దేవుడు సంఘాన్ని ఇచ్చేల, జీవం గలవాడు గనక ఆయనకి సంఘాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం భూమి మీద చూస్తున్న సంస్థల్లో ఏ యొక్క నామము కూడా జయించిన నామము కాదు, ఒక క్రీస్తు సంఘము మాత్రమే జయించబడింది. జయించిన క్రీస్తుని శిరస్సుగా కలిగి ఉన్నది. ఆ యొక్క సంఘము మాత్రమే జీవము గలదానిగా ఉన్నది అని చెప్పడానికి మాత్రమే తండ్రి అయిన యెహోవా దేవుడు యేసు నామములో ఈ యొక్క కార్యాన్ని అంతటిని జరిగించాడు. ఎంత ఒక ప్రోటోకాల్ యేసు వారి భూమి మీద జయించడం జయం కాదు, మన పాతాళానికి కూడా వెళ్ళి తీసుకొని రావాలి వారు. అంతే కదా. ఒకసారి అపవాది ఏమంటది, ఈ లోక రాజ్యాలన్నిటినీ చూపించేసి నీవు నాకు మొక్కితే ఈ లోక రాజ్యాలను ఇచ్చేస్తాను.
మరి ఈ లోక రాజ్యాలను ఇచ్చేస్తే మరి పాతాళంలో ఉన్న ఆత్మల సంగతి ఏంటి? నెమ్మది పొందే స్థలంలో ఉన్న ఆత్మల సంగతి ఏంటి? వాటిని ఎవరు తీసుకొని రావాలి అంటే కేవలం యేసు వారు మాత్రమే వాటిని తీసుకొని రావాలి. జయించి వచ్చాడు అంటే మరణ బంధకాల్లో నుండి ఆ మరణపు ముళ్ళను విరిచి సజీవుడై తిరిగి లేచిన ఆయనగా ఈ భూ ప్రపంచంలో ఒకే ఒక్కడిగా కనబడుతూ ఉన్నాడు. ఈ రోజు కూడా ఆయన గురించి మనము మాట్లాడుకుంటున్నాము. ఆయన నామాన్న మాత్రమే దేవుడు సంఘాధికారం ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుని ప్రణాళిక అంటే ఏదో ఆషామాషిగా వచ్చేసిందనో, ఎవడు పడితే వాడు సంఘాలు పెట్టేసుకొని ఇది నా సంఘం అనుకోవడానికో దేవుడు ప్రణాళిక రూపొందించాల. పరిశోధన చేశాడు. పరిశోధనలు జయవంతులు ఎవరు అంటే ఒక యేసువారు మాత్రమే. నీకు నాకు ఈరోజు రక్షణ కలిగింది అంటే ఒక యేసునామంలో మాత్రమే కలిగింది. కాబట్టి ఆయననే మనకి ప్రభువుగా నియమించాడు, రాజ్యముగా నియమించాడు, రాజును చేశాడు అని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి ఇట్టి మాటలన్నింటినీ గ్రహించుకొని మనందరం కూడా క్రీస్తులోనికి రావడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ యొక్క లేఖనాల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి ఇట్టి మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుంటారని ఆశిస్తూ మరి నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.